నేటి దర్శనం ఆధ్యాత్మిక సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన నేటి దర్శనం కార్యక్రమంలో ముందుగా విఘ్నాలకు అధిపతి అయిన వినాయకమూర్తి ఆలయాన్ని దర్శించుకుందాం. ఇప్పుడు మీరు దర్శించుకోబోయే ఆలయ ప్రత్యేకత ఏంటంటే, మీ మనసులో ఉన్న కోరికలు ఇప్పటికీ తీరకపోతే ఆ ఆలయాన్ని సందర్శించి ఆలయంలో కొలువై ఉన్న ఆ గణనాథుని చెవిలో మీ కోరికను చెప్తే వెంటనే నెరవేరుస్తాడట. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి? ఆ ఆలయం గురించి మరెన్నో ప్రత్యేక విషయాలు తెలుసుకోవాలి అంటే మనం ఆ ఆలయానికి వెళ్ళాలి. మరి వెళ్దామా? ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బిక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ గణనాథులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. అండ్ అలాగే మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ స్వామివారి చెవిలో చెప్పినట్లయితే తప్పక నెరవేరుతుందని కూడా ఇక్కడ వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. మరి ఆ స్వామివారిని దర్శించుకుందాం, వచ్చేయండి. చూసారు కదండి, భక్తులతో ఎంత కిటకిటలాడుతూ ఉందో. అండ్ అలాగే స్వామి వారికి గణనాథుడికి ఎప్పుడు కూడా బెల్లం అలాగే గరిక ఆయనకి చాలా ఇష్టమైనది. సో ఈ బెల్లాన్ని ఆయనకి నైవేద్యంగా సమర్పించి, గరిక కూడా ఆయనకి ఇష్టం కాబట్టి గరిక ఆయన దగ్గర పెట్టి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను వెళ్ళి చెవులో చెప్పినట్లయితే కనుక ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. చరిత్ర చూసుకున్నట్లయితే, నేను ఇక్కడ ఉన్నాను, నాకు వచ్చి ఇక్కడ పూజలు చేయండి, మిమ్మల్ని నేను రక్షిస్తానని స్వామివారే స్వయంగా కనిపించి చెప్పారట. సో అప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చేసి స్వామివారికి పూజలు అవన్నీ మొదలు పెట్టడం చేయడం అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే స్వామివారు కూడా ఇక్కడ అంటే సంవత్సరం పెరుగుతూ వస్తూ రావటం, అలాగే ఇక్కడ ఈయన మహిమ తెలిసిన తర్వాత భక్తుల రద్దీ కూడా ఇక్కడ పెరగటం అనేది జరిగింది. ఆ విధంగా ఈ క్షేత్రానికి అంటే ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. మరి ఆ స్వామివారిని మనం కూడా దర్శించుకుందామా? బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తూర్పు చాళుక్యుల కాలంలో అంటే క్రీస్తు శకం 849 నుండి 892 సంవత్సరాల మధ్య నిర్మితమైన ఒక చారిత్రక ఆలయం. ఈ గణపతి విగ్రహం స్వయంభు అంటే స్వయంగా ప్రత్యక్షమైంది. స్థల పురాణం ప్రకారం ఒక రైతు తన పొలంలో దున్నుతూ ఉండగా ఈ విగ్రహం కనబడుతుంది. ఆ రైతు ఆవు ప్రతిరోజు ఒక నిర్దిష్ట స్థలంలో పాలు ఇస్తుండటం గమనించి ఆ స్థలాన్ని తవ్వగా ఈ స్వయంభూ గణపతి విగ్రహం బయటపడింది. గ్రామస్తులు దీనిని దైవ సంకేతంగా భావించి ఈ స్థలంలో దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం 11 అడుగుల ఎత్తుతో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మితమైన అతిపెద్ద గణేష విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడింది. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, గణపతి యొక్క తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇది అరుదైన లక్షణమని చెప్పాలి. ఈ విగ్రహం ఏకశిల అంటే ఒకే రాయితో తయారైన విగ్రహం. ఈ గణనాథుణ్ణి విజయానంద గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం మరియు బుధవారం రోజులలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది. ఇక్కడి పూజలు, అభిషేకాలు భక్తులకు శాంతిని, సమృద్ధిని అందిస్తాయని నమ్ముతారు.
చూస్తున్నారు కదండీ! ఎటు చూసినా పచ్చటి పొలాల మధ్యలో ప్రశాంత వాతావరణంలో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలవడం జరిగింది. అంటే స్వయంభూగా ఇక్కడ వెలిసిన తర్వాత నుంచి భక్తులు రావటము, కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరటంతో ఇక్కడ భక్తుల రద్దీ కూడా పెరిగింది. అలాగే ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చాలా మంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. పిల్లలకి చదువులు బావుండాలి అని చెప్పి, వాళ్ళ భవిష్యత్తు కూడా బావుండాలని. అలాగే స్వామివారికి వినాయక నవరాత్రులప్పుడు కూడా చాలా బాగా ఇక్కడ పూజలనేవి జరుగుతాయని చెప్తూ ఉన్నారు. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయాన్ని సందర్శించుకోవటానికి ఎలా వెళ్ళాలంటే, ఈ ఆలయం కాకినాడ నుంచి 30 కిలోమీటర్లు మరియు రాజమహేంద్రవరం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ అనపర్తి లేదా ద్వారపూడిలో ఉంది. ఈ స్టేషన్స్ ఆలయానికి 15 నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్నాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి టాక్సీ లేదా ఆటో ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటాయి. సో, ఈ విధంగా ఇక్కడ ఎంతో మంది కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. ఇంత గొప్ప మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఓం గం గణాధిపతయే నమః.